చట్టబట్టగా మా జానకి చట్టబట్టగా మా జానకి చట్టబట్టగా మహారాజువై మా జానకి చట్టబట్టగా మహారాజువై మా జానకి చట్టబట్టగా రాజరాజవర రాజరాక్షవిను రాజరాజవర రాజవాక్షవిను రావణారివనే రాజిల్లు కీర్తియు మా జానకి చట్టబట్టగా కానకేగి ఆజ్ఞ మీరక మాయా కారమునిచి సిఖి చెంతనేయుండి దానవుని వెంటనే చని అశోక తరుమూలనేయుండి వాని మాటలకు కోపగించి కంట వధించకయే వాని మాటలకు కోపగించి కంట వధించకయుండి శ్రీనాయక యశమునికే రాజ పరిపాల మా జానకి చట్టబట్టగా మహారాజువై మా జానకి చట్టబట్టగా
విష్ణు మహావిష్ణు ప్రభవిష్ణు మహేశ్వరం అనేక రూపం దైత్యాంతం నమామి పురుషోత్తమం నమామి పురుషోత్తమం. ప్రభు, రాక్షస జాతి సాగిస్తున్న ఘోర కృత్యాల వల్ల జీవకోటి అంతా సంక్షోభిస్తున్నది. దానవులు ధర్మదేవతనే చెరబట్టి హింసిస్తున్నారు. పరమేష్టి ప్రసాదించిన వరాల వల్ల రావణ బ్రహ్మ మరణాన్ని జయించి అసురుడై విజృంభించాడు. అష్టదిక్పాలకుల చేత పంచభూతముల చేత ఊడిగం చేయించి ప్రకృతి ధర్మాలనే అల్లకల్లోలం చేసి వేస్తున్నాడు. దేవదానవ యక్ష కిన్నర గరుడోరగాది జాతులలో ఎవరూ అతన్ని జయించలేరు, వధించలేరు. అవును, అయితే నరుల నుండి వానరుల నుండి అతడు రక్షణ కోరలేదు. వారు చాలా అల్పులన్న భావంతో నిర్లక్ష్యం చేశాడు. ఆ అహమే అతని అధపతనానికి దారితీస్తుంది. తన చుట్టూ ఉన్న శక్తులను జయించిన అతను తనలో అనుక్షణం పెరుగుతున్న పెనుశత్రువు అహంకారాన్ని జయించలేదు. కామక్రోధాలు, లోభమోహాలు, మదమత్సరాలు ఆ అహంకారానికి తోడైనాయి. శాపాగ్నులు ప్రజ్వరిల్లుతున్నాయి. అతని విద్య, వివేకం, బుద్ధి, తపస్సు దగ్ధమవుతున్నాయి. ప్రభు, తమ స్వరార్చనకు భంగం కలిగించాను, మన్నించండి. కానీ తప్పనిసరైంది. అశోకవనంలో తాము బంధించిన స్త్రీల 6. మేము బంధించడమా, బాధించడమా? వనములో విడిది చేయించామంతే. ఎవరు చెప్పింది? ఎవరు ఆ దురాత్ములు? ఒకరిని కాదు ప్రభు, ఈ ఉదయం లంకా నగరం అంతా అతలాకుతలమైపోయింది. ఆ స్త్రీల ఘోర శాపం గురించి. శాపమా? అవును ప్రభు, ఆ పతివ్రతల 6 ఈనాటి వేకుజామున అగ్ని కల్పించి అందులో ఆత్మాహుతి చేసుకున్నారు ప్రభు. మిమ్మల్ని మన వంశాన్ని శపించారు. ఈ లంకా నగరం అంతా అగ్నిలో దగ్ధమై భస్మీభూతం కావాలని శపించారు. లంకను అగ్ని దహిస్తాడా? దేవి మండోదరి, ఈ రావణ బ్రహ్మ పంచభూతాలను పిడ బంధించాడు. అష్టదిక్పాలకులను ఆటలాడించాడు. సర్వదేవతా గణాలచే శరణు అనిపించాడు. ఆ గణాల అధినేత మహేంద్రునితో ఊడిగము చేయించాడు. అట్టి సర్వభూత గర్భ విద్రావణుడైన ఈ రావణ బ్రహ్మయ్యలు లంకను అగ్ని దహిస్తాడా? వాడికి అంతటి గుండె ధైర్యమా? అగ్ని మీకు దాసుడు కావచ్చు, కానీ పతివ్రతల శాపాగ్నికి తిరుగుండదు. పరమేశ్వరుడిచ్చిన ఏ వరాలు మనల్ని కాపాడలేవు ప్రభు. నా మాట మన్నించి బంధించిన ఆ స్త్రీలందరినీ విడుదల చేయండి. మీ అర్ధాంగిగా ప్రార్థిస్తున్నాను. నా వ్యక్తిగత విషయాలు చర్చించవద్దని నీ భర్తగా చక్రవర్తిగా ఆజ్ఞాపిస్తున్నాను. రావణాది రాక్షస సంహారానికి తరుణం ఆసన్నమైనది. మీరంతా మీ అంశలతో వానరులను సృష్టించండి. మీ శక్తియుక్తులను వారిలో నిలపండి. నేను మానవుడినై అవతరిస్తాను. ఆదిశేషువు, శంఖచక్రాలు నా సోదరులై అనుసరిస్తాయి. దేవి, ధర్మ సంస్థాపనోద్యమంలో ఇంతవరకు నిన్ను విడిచి అనేక అవతారాలు ధరించాను. ఇప్పుడు ఈ మదోన్మత్తుని వధోద్యోగంలో నీవు కొంత భారం వహించి సహకరించాలి.
ప్రభాకర, ప్రత్యక్ష నారాయణ, నీ దివ్య జ్యోతితో ముల్లోకాలకు కాంతిని ప్రసాదిస్తున్నావే. అపుత్రకుడనై అంధకారంలో పరితపిస్తున్న ఈ దీనుని ఇంట చిన్న దీపాన్ని నిలుపలేవా? ఇక్ష్వాకు, రఘు, సగర, అంబరీషాది చక్రవర్తుల ధర్మ పరిపాలనతో అవిచ్ఛిన్నంగా సాగిన సూర్యవంశం ఈ దశరథునితో అంతమైపోవాలా? ఈ అభిషప్తుణ్ణి అనుగ్రహించే దైవమే లేడా? నారాయణ 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 నారాయణ. మహర్షుల తత్వ లోక కళ్యాణం. మహారాజా చింతిల్లు, ఒక్కొక్క పరి ఆలస్యమే అమృతప్రదాయం కాగల. 14 భువనాలకు వెలుగునివ్వగల పరంజ్యోతులు నీ ఇంట వెలుగుతాయి. జగత్ కళ్యాణ కారకోద్యమంలో నీవు ఒక పాత్రధారివి కాగలవు. మహర్షుల వాక్కుల అమోఘ వరాలు. రాజా, నీవు పుత్రకామేష్టి నిర్వహించాలని మహర్షుల అభిమతం. అవశ్యం ఆ యాగాన్ని పరమపావనుడైన ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యాన నిర్వహించు. నీకు తప్పక సత్సంతతి కలుగుతుంది. అస్తు అస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు. సీతారాముల శుభచరితం రసభరితం ఇది నిరతం హతదురితం. శ్రీ సీతారాముల శుభచరితం రసభరితం ఇది నిరతం హతదురితం. కమనీయం రమణీయం అనుదినము స్మరణీయం. కమనీయం రమణీయం అనుదినము స్మరణీయం. సీతారాముల శుభచరితం రసభరితం ఇది నిరతం హతదురితం. సురదుందుభులు శుభము శుభమను చుమోదినవి. ప్రయాణ విమాన కనిమాన కురిసినది. ఏ కన్నులు భరల ఇది జగదగరీతిది. కన్నులు విచ్చి వేచియున్నది జగతి. మొదలాయ దశరథుని యజ్ఞం ఇదే శ్రీరామావతార లగ్నం. శుభచరితం రసభరితం ఇది నిరతం హతదురితం. శతకోటి రవి తేజము మిదిమించు హరి తేజము. ఆశ్రిత కోటి సురభూజము క్షితికైనదే పయనము. శేషాహి వెనువెంట శంఖ చక్రము చంట హరితోటి కదలంగ. జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకేయీ సుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్న పరం తథా. ఇనవంశ సోమ, ఇక్ష్వాకు కుల తిలక దశరథ భూపాల, నీ వంశాన్ని నీ గృహాన్ని పావనం చేస్తున్న నీ కుమారులు నలుగురు 4 వేదాల వలె ప్రకాశిస్తున్నారు. నీలమేఘ శ్యాముడు, నిరుపమ గుణాభిరాముడు, భువనమోహన రూపుడు, సత్య పరాక్రముడు, సర్వలోక సంతోషదాయకుడు అయిన నీ పెద్ద కుమారునకు రామ అన్న నామం ప్రతిష్ఠ చేస్తున్నాను. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి నుండి రా శబ్దాన్ని, ఓం నమశివాయ అన్న పంచాక్షరీ మంత్రంలోని మహాశబ్దాన్ని గ్రహించి శివకేశవ శక్తులను ధరించే పేరును కల్పిస్తున్నాను. ఈ రామనామం తలచిన, పిలచిన, ఆలకించినా కూడా ఆనంద సుధాధారలను వర్షించగలదు. తథాస్తు తథాస్తు అస్తు అస్తు సాధు సాధు. విశ్వమునే భరించు శక్తి గల కైకేయి తనయునకు భరతుడు అని పేరుంచుతున్నాను. సర్వ శుభలక్షణ లక్షితుడు, లక్ష్మీ సంవర్ధనుడు అయిన సుమిత్రానందనునకు లక్ష్మణుడు, సర్వశత్రుంజయుడైన
4వ బిడ్డకు శత్రుఘ్నుడు అని నామకరణం కావిస్తున్నాను. శుభాస్తు దీర్ఘాయుష్మాన్ భవ. దేవి, దేవి, కన్నులు మిరుమిట్లు గొలిపే ఆ కాంచన పద్మం నీకు కానవస్తున్నదా? అవును ప్రభు. ఓ, అయితే ఇది భ్రమ కాదు. ఆగండి ప్రభు, నా మనసు ఏదో కీడుని శంకిస్తున్నది. కీడ? కీడు క్రీనీడ కూడా నాపైనే కాదు, నా రాజ్యం పైనే వాడటానికి సాహసించదే. బంగారు కమలం సృష్టిలో కని విని ఎరిగింది ప్రభు. అందుకే ఈ పుష్పాన్ని ఆ బ్రహ్మ ఈ రావణ బ్రహ్మకు సమర్పించాడు. ఇది ఇంతకు ముందు ఇక్కడ లేదు, ఇక ముందు ఉండబోదు. నా భూతో నా భవిష్యతి అనిపించుకునే యోగ్యత గలవన్నీ నావే నావే. ఇదేదో దేవతల మాయగా కనిపిస్తున్నది. మాయ? నాకు తెలియని మాయలా? మంచిది, మాయ అయితే ఛేదిస్తాను, కాకపోతే సాధిస్తాను. शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मी प्रसन्नं मम सर्वदा। నాయనా విభీషణ, సాక్షాత్తు ఆదిలక్ష్మేనమ్మా, సందేహం లేదు. వైష్ణవ వేరే రాజ్యంలో విష్ణువు భార్య అవతరించుట. రాజమాత కైకసీదేవి దానవ సంహారానికై ఆ దేవతాగణం తలపెట్టిన జగన్నాటకంలో ఇది ఒక భాగం. ఈ బిడ్డ కారణ జన్మురాలే, సందేహం లేదు. ఈమె రావణ ప్రభువుకే కాదు, రాక్షస జాతికే అరిష్టం తెచ్చిపెట్టగల బీజం. దీనిని ఈ దశలోనే నాశనం చెయ్యటం మనకు క్షేమకరం. ఆచార్యవర్య, ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డను హతమార్చటమా? మార్గాంతరం లేదు. నా కన్న బిడ్డవనే నేను పెంచుతాను. బిడ్డ తన తల్లిదండ్రులు కీడు చేయలేదు కదా. మహారాణి, ఈ బిడ్డ కేవలం పసిబిడ్డ కాదు, పగపట్టిన వేదవతి. ఈ ఒక్క బిడ్డ మాత్రమే కాదు, దినదినం శాపగ్రస్తమవుతున్న దైత్య జాతిని ఎన్నో శక్తులు చుట్టుముట్టబోతున్నాయి. దైత్యేశ్వరుడు రావణ బ్రహ్మకు తపోధనం క్షీణిస్తున్నది. బిడ్డను హతమార్చడం నా మతం కాదు.
లక్ష్మీదేవి అంశ అయిన ఈ బిడ్డను కన్న తండ్రి సముద్రునకు సమర్పించుతాం. ముందుగా అన్నగారికి తెలపడం సముచితం కాదా గురువర్య? విభీషణ, లంకా రాజ్యానికి అసురకుల సర్వానికి ఆపద వచ్చే వేళ ఉచితానుచిత నిర్ణయం కులగురువు ఈ శుక్రాచార్యులది. చర్చలకు వ్యవధి లేదు. ఈ బిడ్డ సంచలించి ఏడ్వరాదు. ఒక్క కన్నీటి బొట్టు ఈ సీమలో పడరాదు. పడితే అది ప్రళయాగ్ని వలె ఈ లంకా రాజ్యాన్నే దహించి వేస్తుంది. విభీషణ, త్వరపడు. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైక దీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజా వందే ముకుంద ప్రియా. उपस्ते देव्यजिते जीवन्नादमन्नाद्याजादधे मृत्तिके हनमे पापं जन्मजा दुष्कृतं कृतं मृत्तिके ब्रह्मदत्तादिहास्यमेनाभिमन्त्रिता मृत्तिके देहि मे पुष्टिं त्वयि सर्वं प्रतिष्ठितं मृत्तिके सर्वं तन्मे नन्दद मृत्तिके. గురుదేవా, శతానంద, ఈ బిడ్డ తేజస్సు చూడగా దైవాంశ సంభూతురాలుగా తోస్తున్నది. అవును మహారాజా, సంతానం కోరి తాము తలపెట్టిన యాగం ఈ విధంగా ఫలప్రదం కావడం ఈశ్వర కటాక్షం. ఈ పుణ్యభూమిలో నాగేటి చాలును తోచిన ఈ బాలకు సీత అని నామకరణం చేస్తుంది. దశరథనుపతికి అంతా రామమయం. రాముని తోటిది లోకం, రాముని పైనే ప్రాణం. రాముని పేరే వేదం, రూపే మోదం, పలుకులే మోహన గానం. కన్నది మాత్రం కౌసల్యైనా పైకే రాముని తల్లి. అర్హణమైన రాముని విడిచి బ్రతకదు రెండవ తల్లి. అంతా రామమయం, కైకాదేవికి అంతా రామమయం. విద్యము విద్యములాడే రాముని ముద్దులు చూడాలి. ముద్దిమ్మంటే మూదుకు ఉరికే మురిపెము చూడాలి.
అడిగినదేదో ఇవ్వకపోతే అల్లరి చూడాలి. మరపించాలు పెట్టే వేళ మారా చూడాలి. పట్టిన పంతం చూడాలి, బెట్టు బింకం చూడాలి, కోరిన కోరిక తీరే వేళ గోమును చూడాలి, గోమును చూడాలి. అందని చంద్రుని కిందికి దించిన అమ్మను చూడాలి. చంద్రుని చూచి నవ్వే ఇంకో చంద్రుని చూడాలి, రామచంద్రుని చూడాలి. అంతా రామమయం, కైకాదేవికి అంతా రామమయం. ఏది ఏది ఇంతవరకు ఇతటే ఉన్నది, ఇంతలో ఏమైనదమ్మా? ఏది 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 సీతమ్మా? చిట్టి పొట్టి ముద్దుల మూట చిన్నారి పొన్నారి సీతమ్మా. అవును అవును అందాల రాసి కాముని గన్నా మాయమ్మ. అల్లన మెల్లన పారాడుతుంటే హంసధ్వనులే ఓయమ్మా. గల్లు గల్లు గజ్జల మోత చల్లని గానమే అవునమ్మా. అహరహము పూజాగృహమున హరి మనోహర విగ్రహమునే బాల జానకి తనివి తీర చూసుకుంటుంది. ఆ నీలవందుని కన్నులెప్పుడని ఎదురు చూస్తుంది, ఎదురు చూస్తుంది. గురువర్యా, ఈనాడు శివధనుస్సును గురించిన కథను తెలియజేస్తామన్నారు, చెప్పరు? అలాగేనమ్మా, చెబుతాను. సావధానంగా విను.
జానకి రాముల కలిపే విల్లు జనకుని ఇంటనే ఉన్నది. ఈ ఇంటికి ఆ ఇంటికి ఘనమగు కథ ఒకటున్నది. తారకాసుడిని తన ఇల్లు ముగ్గురు దారుణ బలయుతులు, విపరీతం మగు వరములు పొంది కత్తిరి త్రిపురములు. ఆ కోటల చుట్టూ పెట్టిరి ఎన్నో రక్కసి రక్షణలు, ఎదురు లేదని చెలరేగిరి ఆ త్రిలోక సంకటులు. దారుణ హింసలు తాళజాలక తల్లడిల్లి సురలు, హిమాలయమున త్రినేత్ర దారికి తెలిపినారు మొరలు. సర్వదేవమయ శర్వ మహేశ్వర శరణు శరణు శరణు, శత్రు భయంకర పాపలయంకర శరణు శరణు శరణు. పాహి మాం పాహి మాం పాహి మాం, ధర్మాధులు ఆ త్రిపురాసురుల తడతేర్పనిదే అదను. పాహి మాం 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 పాహి మాం. మేరు పర్వతము వింటి బద్దగా, ఆదిశేషుడే వింటి నారిగా, మలువరాణి వింటి గంటగా, నారాయణుడే వింటి శరముగా, అమరెను శివునికి విల్లు అసురుల ఆయువు చెల్లు, అమరెను శివునికి విల్లు అసురుల ఆయువు చెల్లు. చండ ప్రచండ అఖండ బలుండగు గండద గండడు శివుడు, కొండరథముపై కొండ వీటితో దండి మగల చండాడే, దండి మగల చండాడే. ఆ విధంగా దానవ సంహారం చేసిన తర్వాత సదాశివుడు శాంతించి ఆ విల్లును దేవతలకిచ్చాడు. హరుడు ధరించిన విల్లును మరెవ్వరూ భరించలేరు కదా, దానికింక పూజామందిరమే సరైన స్థానం. మీ వంశంలో 6వ తరం రాజు దేవరాతుల వారు దేవతలను ప్రార్థింపగా వారా ధనువును ప్రసాదించారు. నాటి నుండి అది మీ ఇంట పూజలందుకుంటూ ఉంది. అటు వైష్ణవ తేజం, ఇటు శివశక్తి. వందనం చెయ్యి తల్లి.
ఇదిగో దీని కింద దొరలు ఉంటుంది చేతికి అంతుందేమో తీసుకుడవి పోయండి నువ్వు తొయ్యమ్మా చూద్దాం మహాబలవంతురాలు బయలుదేరింది రాజర్షి, సహస్రాధిక వీరులు కలిసిలాగినా కదల్చలేని ఈ మంజూషను, ఈ బాల గురువర్య, కొంతకాలంగా నన్ను కలవరపెడుతున్న ఒక పెద్ద సమస్య ఈనాడు ఈ ముహూర్తాన పరిష్కార మార్గం స్ఫురించింది. నా కుమార్తెగా భావించి పెంచే భాగ్యం కలిగించిన ఈ ఆదిలక్ష్మి స్వరూపిణి అయోనిజ అయిన సీతకు తగిన వరుణ్ణి అన్వేషించి నిర్ణయించడం నాకు సాధ్యమా అని మథనపడుతున్నాను. కాదని నేడు నిర్ధారణ అయింది. పుత్రిక రూపాన మా ఇంట వెలసిన ఈ పూజా పుష్పాన్ని పరిగ్రహించగల ధన్యుడెవరూ ఆ పురుషోత్తముడే నిర్ణయిస్తాడు. శివచాపాన్ని అవలీలగా పైకెత్తగల ఈ చైతన్య స్వరూపను ఆ విల్లును ఎత్తడమే కాదు, ఎక్కుపెట్టి నారు తొడిగే వీరునికే కన్యాదానం చేయ సంకల్పించాను. ఇది దేశ దేశాల ప్రకటన చేయించ నిశ్చయించాను. శుభమస్తు, సంకల్ప సిద్ధిరస్తు. నాయన రామచంద్ర, అవ్యక్త ప్రభవుడు, శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు అయిన బ్రహ్మదేవునకు మానసపుత్రుడుగా మరీచి అవతరించాడు. ఆ మరీచికి కాశ్యపుడు, కాశ్యపునకు సూర్యుడు, సూర్యునకు మనువు జన్మించారు. ఆయన కుమారుడు వైవస్వత మనువు. ఆ ప్రజాపతి పుత్రుడే ఈ ఇక్ష్వాకు మహారాజు. ఈయనే మన ఈ అయోధ్యకు తొలి ఏలిక. మన వంశంలో మహాపురుషులు ఎందరో ప్రభవించారు. వారు విద్యతో, ఔదార్యంతో, శౌర్యంతో, త్యాగ నిరతితో ఆచంద్రార్కమైన కీర్తిని ఆర్జించారు. అదే మనకు స్థిరమైన సత్యమైన సంపద, అదే మన నిజమైన సామ్రాజ్యం. ఈయన సగర చక్రవర్తి. హలాహలము వంటి గళమును జీర్ణించుకుని జన్మించి సగరుడని సార్థక నామధేయుడైనాడు. ఈయన భగీరథుడు, సగరుని ముని మనుమడు. తన ముత్తాతలకు ఉత్తమగతులు కల్పించుటకు గంగానదిని దివి నుండి భూమికి దించగలిగిన అసదృశ కార్య దీక్షా దక్షుడు. సత్యవాక్ పరిపాలనలో సర్వలోకాలకు వంజుడైన హరిశ్చంద్ర చక్రవర్తి. విశ్వామిత్ర మహర్షికిచ్చిన వాగ్దానం కోసం రాజ్య సర్వస్వాన్ని వదిలి అడవికి వెళ్ళాడు. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను కూడా ధారపోయి సిద్ధపడ్డాడు. రామ, సర్వకాల సర్వావస్థల యందు మనకు దారి చూపే వెలుగు సత్యమే నాయన. మహారాజా, విశ్వామిత్రులు వారు ఏం చేస్తున్నారు? మహర్షులకు అద్భుతం. పిలవగానే పలికే పరమేశ్వరుని వలె, సంకల్పించగానే సందర్శన భాగ్యం కలిగించిన మహర్షి, మీ పాదస్పర్శతో ఈ సీమ పునీతమైంది. ఎవరక్కడ? మహర్షులకు ఆసనము అర్ఘ్యపాద్యాలు అమర్చండి. దశరథ, లాంఛన గౌరవాలతో మాకు నిమిత్తం లేదు. నిజమైన గౌరవాభిమానాలు అపేక్షిస్తున్నాను. నేడు నీ కడకు కార్యార్థినై వచ్చాను. ఎంత మాట! నేను ఎల్లప్పుడూ తమను త్రికరణ శుద్ధిగానే పూజించానే. ఆజ్ఞాపించండి,
నా రాజ్యము సర్వసంపదలు సైన్యంతో సహా తమ ఆనతి కోసం వేచి ఉన్నాను. నాయనా రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులారా, సృష్టికే ప్రతి సృష్టి గావించిన భూలోక బ్రహ్మ విశ్వామిత్ర మహర్షులు వందనం చేయరు. కళ్యాణమస్తు, జయోస్తు, దీర్ఘాయురస్తు. నేనొక ఫలసిద్ధి కోరి యాగం తలపెట్టాను. మారీచ సుబాహులనే రాక్షసులిద్దరూ పదే పదే ఆ యాగానికి విఘ్నం కలిగించి అంతా విధ్వంసం చేస్తున్నారు. యాగదీక్షలో ఉన్న మేము కోపగించరాదు, శపించరాదు. ఎంతటి అపచారం! ఆనతివండి మునీంద్ర. నేను వారిని పరిమార్చుట అంత సులభ సాధ్యం కాదు. నేనే స్వయంగా కదలి ఆ మహత్కార్యమును సాధించగల అసహాయ శూరుడు ఒక్కడే, చిరంజీవి రాముడు. రాముడా? స్వామి, 16 ఏండ్ల పసివాడు, ముక్కు పచ్చలారని బాలుడు, అస్త్ర విద్యలే కాదు ఏ ఒక్కటి సమగ్రముగా నేర్వనివాడు నా రాముడు కారడోలకు రావడమా, రాక్షసులతో పోరు సల్పడమా? దశరథ, నాకు యుక్తాయుక్త విచక్షణ బోధపరుస్తున్నావా? మునీంద్ర, కంటికి రెప్ప దూరం కావచ్చేమో కానీ రామునికి క్షణకాలం ఈ దశరథుడు దూరమై జీవించలేదు. చిరకాలానికి ఈ చివరి దశలో కలిగిన వరప్రసాది. దశరథ, అబలవల దీనాలాపంలాడక చక్రవర్తిగా ధర్మపరుడుగా సమాధానం చెప్పు. నన్ను విసిగించుకో. మహర్షి, మారీచ సుబాహులు, త్రిలోక కంటకుడైన రావణ దూతలు, అమిత బలశాలులు, మాయా యుద్ధంలో అరితేరినవారు. వారి ముందు పసిబాలుడు నా రాముడా. అయోధ్యను కాపాడే అక్షోహిణి సేనాబలంతో, నా సామంత బలగంతో తమ వెంట వచ్చి నేను కోరినది రాముడిని. అది నాకు సాధ్యం కాదు. ఆడి తప్పుతావా రాజా? ఆడిన మాట కోసం బ్రతుకంతా ధారపోసిన హరిశ్చంద్రుడి వంశానికి ఈనాడు నువ్వు కలంకం తెస్తావా? ఇంతవరకు నీ బిడ్డలకు బోధించిన ధర్మ పన్నాలు ఇంతలోనే మర్చావా? నీలాంటి పాపి ఎదుట నిలవడం మహాపాపం. మంచిది, నీ బలము బలగము చిరకాలం వర్ధిల్లండి. మహర్షి, శాంతించండి మహర్షి, శాంతించండి. తమ ఆజ్ఞ లేకుండా ఎదుటికొచ్చినందుకు నన్ను మన్నించండి. నా వెనుతే ఆలకించి రాముని విడిచిపెట్టండి. తమకు కావలసింది యాగరక్షణమే కదా. అది ఎవరన్న ప్రశ్న విడిచి నాకు అనుమతినివ్వండి. అమ్మా కైకాదేవి, రాణివాసపు వారికి రణరంగమా అనకండి. శంభరాసురునితో మహేంద్రుడు పోరు సలిపిన వేళ నేను నా భర్త వెంట రణరంగానికి వెళ్లి సమరం జరిపాను. మేమందరూ ఉండగా మా ఇంటి వెలుగు, నా కంటి దీపం, నా రామచంద్రుని కారడములకు పంపమరడం తమ వంటి దయాశాలికి ధర్మం కాదు. మమకారం మిమ్మల్ని మాయవలి ఆవహించింది. సర్వసంగ పరిత్యాగులు మమకారాల్ని తెంచుకోవడం తమ వంటి వారికే చెల్లింది. మా బొంట్లకు సాధ్యం కాదు మహర్షి. వశిష్ఠ మహర్షి, తమ ఆధ్వర్యంలో ధర్మ ప్రవర్తనం ఇంత వైభవంగా ఉంటున్నదని ఊహించలేదు. బ్రహ్మర్షి, శాంతించండి. ఇది కేవలం మమకారం మాత్రమే కాదు, రామచంద్రుని సమ్మోహన ప్రభావమే అంతటిది. అమ్మా కైకాదేవి, విశ్వామిత్రుడు అపార తపోధను. ఆయన వెంట నుండి రామచంద్రుడిని అగ్నిమధ్యస్థమైన అమృత భాండం వలె ఎవరూ అంటలేరు. మహారాజా, గురుదేవా, తలచుకుంటే ఆయన రాక్షసులను తుటిలో భస్మం చేయగలడు. యాగ రక్షణ ఒక నెపం మాత్రమే. నా వద్ద కూడా లేని అతిలోక అస్త్ర విద్యా రహస్యాలను ఉపదేశించి రాముడిని సర్వసమగ్రుడిని చేయడమే ఆయన ధ్యేయం. మహనీయులు ఏమి చేసినా స్వప్రయోజనాలకై కాదు. వారి సంకల్పాలు జగత్ కళ్యాణ కారకాలు. ప్రభు,
ఆవేశాన్ని మన్నించి అనుగ్రహించండి. రాముని తమ వెంట తీసుకువెళ్ళండి. సుమంత్ర, రామలక్ష్మణులను పిలిపించు. మునివరేణ్య, లక్ష్మణుడు రామునికి తోడుగా రావడానికి అనుమతించమని వేడుకుంటున్నాను. నాయన రామ, లక్ష్మణ, ఈ త్రిలోక పూజ్యుని వెంట వెళ్ళి యాగరక్షణ సేవాభాగ్యం పొందండి. తమ ఆజ్ఞ. నా తండ్రి వనసీమ నడయాడు సమయాన వసివాడ నీకుమా వసుధమాత సంచార పథములో శ్రమనందునో ఏమో అలసట తీర్పుమా మలయ పవన ఆ కొన్న తరుణాన అమృతంబు వర్షించి కరుణ కాపాడుమా వరుణదేవా. అసమాన తేజస్వి యాగరక్షణ సేజ ఆశీర్వదింపుమా అగ్నిదేవా. జండకం మెరుగని వానికెల్ల వేళ ఆకాశమా వెళ్ళగొడుగువై అలరవమ్మా. పంచభూతములార ఓ ప్రకృతి దేవి సర్వరక్షక మా తండ్రి సాగరారి. సర్వరక్షక మా తండ్రి సాగరారి. ప్రభు, నా రాముణ్ణి, నా ప్రాణానికి ప్రాణాన్ని అడవులకు సాగదంపారు. రామానుజ, నీకిప్పుడు బల అతి బలాలు 2 దివ్య మంత్రాలను ఉపదేశిస్తున్నాను. అవి బ్రహ్మమానస పుత్రికలు. భక్తి ప్రపత్తులతో వాటిని జపించండి. ఆకలి దప్పిక మేము బాధించము. అలసట నిద్ర వేధించము. మీ శక్తి చైతన్యాలు ప్రచండ భానుతేజం వలె దుర్నిరీక్షములై భాసిస్తాయి.
ఇదే తాటక. నా యాగాన్ని భంగం చేస్తున్న మారీచ సుబాహుల తల్లి వధించు. ఆయన అబలను సందేహించుకు. ఒకనాడు భూలోకనందనమై భాషించిన ఈ ప్రాంతాన్ని శ్మశాన వాటిగా మార్చింది. ఇక్కడ జీవకోటినంతని పరిమార్చి కబడించింది. సంకోచించకు. అసుర సంఖ్యవేళ వారి బలం క్షణక్షణం పెరుగుతుంది. కాలహరణంతా సంహరించు. శ్రీరామచంద్ర ప్రభు, ధన్యురాలనయ్యాను. శాపవశాన రాక్షసినై ఈ వనాన్ని ఆశ్రయించుకుని ఉన్న నాకు నేటి నీ పవిత్ర బాణఘాతం వల్ల ముక్తి లభించింది. సెలవు. ఎక్కడిది పసి వెలుగు, ఎవరి వాడు ఈ వడుగు, ఏ తల్లి ఏ నోము నోచెను, ఏ తండ్రి ఏ తపము చేసెను. ఏ ఊరు బాబు నీది, ఊరేగు వాని ఊరేది, ఏ పేరు
బాబు నీది, ఏ పేరు పిలిచినా నాది. ఏమి కోరెదవీవు, ఏమీ ఎగలవీవు. మాడల మేడల వన్నెల చిన్నెల వన్నియల చిన్నియల బలరాజ కన్నెల. పుట్టికి ఎక్కని పొట్టికి దక్కని స్వర్గ సుఖమ్ములు ఎందుకులే. ముద్దు ముచ్చటలెరుగని వడుగుకు మూడడుగులే చాలునులే. మూడడుగులే చాలునులే. మూడడుగులే చాలునులే. ఓ రాజా, ఆ బాలకుడు ఎవరనుకుంటున్నావు? నిన్ను అణచివేయటానికి దిగి వచ్చిన సాక్షాన్ మహావిష్ణువు. నీవు దానమీయుట తగదు. ఆ భగవంతుడే నా ముందు చేయజాచిన అంతకన్నా భాగ్యమేమున్నది? ఇంతింతై వటుడింతయై అంతంతై నభమంతయై అంతే తెలియని కాంతియై అనన్య దివ్య కాంతియై విక్రమించను అవక్ర విక్రముడై త్రివిక్రముడై. సూర్యబింబం అంత శోభిల్లెను ఛత్రమై శిరోరత్నమై శ్రవణభూషణమై గళాభరణమై దండకడియమ్మై చేతి కంకణమై నడుమునకు గంటయై అడుగునకు అందెయై పదము కడరేణువై పటుడితుల వర్ధిల్లి 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 14 లోకాలు పదయుగళితో కొలిచి ఏది 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 మూడవ అడుగు ఎచట మోపేది ఏది చోటేది అని అడుగగా తలవంచె బలి చక్రవర్తి పాదతల ముంచి శ్రీ విష్ణుమూర్తి విష్ణుమూర్తి శ్రీ విష్ణుమూర్తి. చిరంజీవులారా, అమేయ మాయాబల సంపన్నులైన మారీచ సుబాహులను ఎదుర్కొనడం సులభ సాధ్యం కాదు. నేను చిరకాల తపశ్శక్తి ద్వారా సాధించిన మహాస్త్రాలను తత్తత్ప్రయోగోప సంహారాలతో మీకు ధారపోస్తున్నాను.
అస్త్రాధిదేవతలకు అభివందనాలు. అస్మద్గురు కటాక్షలబ్ధమైన నీ స్నేహం మాకు అమితానందప్రదాయకం. స్మరించినప్పుడు అవతరించి మాకు హితవు కూర్చండి. నిష్ఠతో ఈ అస్త్రాలను అర్చించి ధరించి పరిపాలించాలి. ధర్మ సంస్థాపనకే తప్ప అన్యార్థంగా వాటిని వినియోగించరాదన్న నియమంతో వాటిని ఉపయోగించి కామిత ఫల సిద్ధులై జగత్ ప్రసిద్ధులై వర్ధిల్లండి. మునీంద్ర, నాదొక చిన్న వినతి. భువిని దివిని కూడా జయించగల దివ్యాస్త్రాలు తమ వద్ద ఉండగా అసురులిద్దరినీ సంహరించే అవకాశం మాకెందుకు ప్రసాదించారు? పారిజాత వృక్షం పూలు కురిసినట్టు మాపై ఇన్ని వరాలు అయాచితంగా ఎందుకు వర్షించారు? చిరంజీవి రామానుజ, లోకోత్తర శక్తివంతాలైన ఈ అస్త్రాల కోసం నేను ఎందుకు కృషి చేశాను, వాటిని ఎలా సాధించాను చెబుతా. ఆ కథే మీ ప్రశ్నకు సమాధానం కాగలదు. తపోబలంతో అస్త్రబలంతో ఎందరో శత్రువులను ఎన్నో శక్తులను జయించిన నేను ఈనాటికి జయించలేనిది నా అహంకారం. ఇప్పటికీ నన్ను నా వెనుక అహంకార మహర్షిని గేరి చేస్తూ ఉంటారు. పూర్వాశ్రమంలో నేను ఒక రాజుని. ఒకప్పుడు నేను సేనలు వెంటబెట్టుకుని దేశాటనం చేశాను. ఒకనాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చాను. మహనీయుడు, పరమశాంతుడు, త్రిలోకవంజుడైన ఆ బ్రహ్మర్షి దర్శనం చేశాను. ఎంతో అభిమానంతో, నా యందు వాత్సల్య భావంతో అతిథి మర్యాదలు చేశారు. పత్రం, పుష్పం, ఫలం, తోయమిచ్చి సత్కరించి ఆరగించమన్నారు. నా అహం కొద్దీ నేను హేళనగా నవ్వాను. మునీంద్ర, నా వెంట వేలాది సైనికులు, అశ్వగజాది బలాలు వచ్చి దూరాన్ని విడిది చేసి ఉన్నాయి. నా భోజనాదిక వస్తువులు వారు చూసుకుంటారు. ఇవి తమ వద్దనే ఉండనివ్వండి. దేశమేలే రాజు మా వాడకు వచ్చి మంచి చెడ్డలు విచారించటం మా భాగ్యంగా భావిస్తున్నాం. వచ్చిన వారిని సత్కరించటం మా ధర్మం. ఓ రాజా, నీకే కాదు నీ సైన్యానికి కూడా మీ అంతస్తుకు తగిన విందునే ఏర్పాటు చేస్తాం. అమ్మా శబల, రెప్పపాటు కాలంలో నాకు, నా వేలాది బలగానికి అంత గొప్ప విందు అమర్చిన ఆ కామధేను చూడగానే నాలో మదంతో పాటు మత్సరమనే పిశాచి మేల్కొంది. మహర్షి, ఇంతటి శక్తివంతమైన ఈ ధేనువు నా వంటి రాజు పంతన ఉండాలి. తమకు 10 లక్షల గోవులు, 1,00,000 గుర్రాలు, ఏనుగులు, రథాలు, బంగారం, ఏది ఎంత కావాలన్నా ఇస్తాను. ఆ శబలను నాకు ఇవ్వండి. రాజా, నీవు ఇస్తానన్నవన్నిటినీ శబల ఒక్క త్రుటిలో నాకివ్వగలదు. కానీ నాకు ఆ సంపదలతో పని లేదు. శబల నా చెల్లెలు వంటిది. ఈ వనవాటికలో తపస్సేవా భాగ్యమే మేము కోరుకునేది. అందువల్ల రామ మార్గంతో ఇవ్వకపోతే దండనీతిని అవలంబించి బలవంతాన తీసుకుని వెళ్ళగలరు. అది ధర్మం కాదు, రాజధర్మం కూడా కాదు. ధర్మ నిర్ణయం చేసేది రాజు. రాజు మాటకు ఎదురు చెప్పడమే అధర్మం. మీరు సక్రమంగా ఇవ్వనందువల్ల నేను అక్రమంగానే తీసుకుని వెళ్ళగలను. ప్రయత్నించు రాజా.
పంతం పెరిగింది. ఎదిరించాను. ఆ మాయా సైన్యం నా బలగం అంతటిని అశ్వ గజ రథాలతో సహా నేలమట్టం చేసివేసి నాకు రోషం రెట్టించింది. నాకు తెలిసిన కొద్దిపాటి మంత్రాస్త్రాలు అజ్ఞానం కొద్దీ ఆ వశిష్ఠులపైనే ప్రయోగించాను. ఆయన్ని చేరే లోపలే వాటిని ఆ బ్రహ్మనండం కబళించి వేసి తిరుగులేని బ్రహ్మాస్త్రం కూడా ఆ బ్రహ్మర్షి తేజస్సులో కరిగిపోయి బ్రహ్మబలం ముందు నా క్షాత్ర బలం ఎంత అల్పమైనదో బోధపడింది. నాలో అహం చావడానికి బదులు 1000 పడగలెత్తి బుసలు కొట్టి నిప్పులు ముసింది. ఆయన వలె బ్రహ్మర్షినై బ్రహ్మాండమైన శక్తిని గడించి సాధించాలని నిశ్చయించాను. రాజ్యం పుత్రునికిచ్చి వేసి దీక్షగా తపస్సు చేయసాగాను. భక్తితో ముక్తి కోరే తపస్సు పండుతుంది గాని నావలి పగతో అహంతో చేసే తపస్సుకు అరిషడ్వర్గాలు ఎప్పటికప్పుడే భంగం కలిగిస్తాయి. కొంతకాలం పాటు కామం కారు చీకట్లా కమ్మివేసి నా పంతం ఆశలు కూడా అందులో అణిగిపోయాయి. విద్య, వివేకం, తపస్సు అన్నీ కామాగ్నిలో సమిధలై బూడిదైపోయాయి. పశ్చాత్తాపంతో తిరిగి తపస్సు ఆరంభించాను. బ్రహ్మ ప్రత్యక్షమై రాజర్షి పదవినిచ్చాడు. బ్రహ్మర్షి పదవి కోరే నేను రాజర్షి పదవిని లెక్క చేయలేదు. తపస్సు కొనసాగించాను.
పరమేష్ఠి మహర్షి పదవిని ప్రసాదించాడు. అయినా నేను తృప్తి చెందలేదు. పదవీ వ్యామోహం, వశిష్ఠుల పట్ల మత్సరం, పిశాచాలై నన్ను పీడిస్తూనే ఉన్నాయి. తపస్సు కొనసాగిస్తూనే ఉన్నాను. ఈ మారు అహంకారం ఆవరించి నా తపశ్శక్తిని దహించి వేసింది. త్రిశంకుడు మహారాజు మీ ఇక్ష్వాకు వంశీయుడే, బహుధార్మికుడు. అయితే ఆయనకు బొందితో స్వర్గం చేరాలని పేరాశ కలిగింది. తమ కులగురు అయిన వశిష్ఠుని ఆశ్రయించి అందుకు తగిన యాగం చేయించమన్నాడు. ఆయన వద్దని, అది తప్పని చెప్పాడు. రాజా, ఈ శరీరం అశాశ్వతమైనది. ఆత్మ ఒక్కటే నిత్యమైనది, సత్యమైనది. పంజరంలోని చిలుక తలుపు తెరుచుకొని పారిపోతుంది గాని పంజరంతో కూడా అడవికి పోవాలని కోరదు. ఈ శరీరం మాసిన బట్ట వంటిది. మనం మాసిన బట్ట విడిచి మరొకటి ధరించినట్లే ఆత్మ ఒక దేహాన్ని విడిచి మరొక దేహాన్ని ధరిస్తుంది. ఆ మాసిన బట్టనే కప్పుకొని స్వర్గానికి వెళ్ళాలని కోరడం అవివేకం, అపచారం. వశిష్ఠ, నీవు నా ఏలుబడిలో ఉన్న పురోహితుడివి. చెప్పిన పని చెయ్యి. లేదా పూజ్యుడైన నా తండ్రిలో మారుస్తావా? మదాంధుడా, నీవు చండాలను కూడా వై అధోగతి అనుభవించు. ఆ త్రిశంకుడు నా శరణుదొచ్చాడు. నా తపోధనమంతా ధారపోసి అతన్ని స్వర్గానికి పంపాను. అది త్రిశంకుడి పైన జాలి కాదు, వశిష్ఠుడి పైన నా పగ, అహం, మదం మళ్ళీ నా కన్ను కప్పాయి. ఆగు, అక్కడే ఆగు. నిన్ను కాదన్న స్వర్గం కన్నా మిన్నదైన మరో స్వర్గాన్ని ఇదే ఈ అపర బ్రహ్మ విశ్వామిత్రుడు తన తపోబలంతో కల్పిస్తున్నాడు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. రామానుజ, ఈ విధంగా సుదీర్ఘమైన నా జీవితంలో కామం, క్రోధం, లోభం, మదం, మత్సరం అన్నిటినీ మించిన అహంకారం, సర్వశత్రుంజయుడని అహంకరించిన నన్ను అడుగడుగునా కాటువేసి దెబ్బతిన్న కొద్దీ నా పంతం పెరిగింది. చివరికి ఆ సర్వేశ్వరుడికే ఈ అజ్ఞానిపైన జాలి కలిగింది. వత్స, నీవు చరితార్థుడైనా నీకు బ్రహ్మర్షి పదము ప్రసాదిస్తున్నాను. పరబ్రహ్మ, బ్రహ్మర్షి పదము నీవు ప్రసాదించిన ఆ వశిష్ఠుడు స్వయముగా విచ్చేసి ఆమోదించు వరకు ఈ విశ్వామిత్రునికి సంతృప్తి కలుగదు. లక్ష్మణ, సాక్షాత్తు పరబ్రహ్మమే ఎదుట నిలిచిన కన్నుగప్పి మాయ చేసే ఆ అహంకార శక్తి అంతటి నేను సిగ్గిలే లోపలే వశిష్ఠుల వారు ప్రత్యక్షమై ఆశీర్వదించారు. శమదమాలను శాశ్వతంగా ఓడించిన జితేంద్రియుడైన వారి ముందు అజ్ఞాని నేనెంత. నాయన, అది నా కథ. తపోబలంతో గడించిన దివ్యాస్త్రాలన్నీ కలిసి నాలోని ఒక్క శత్రువును జయించలేకపోయా. ఈనాడు నీకది సర్వాధికారాలతో ధారపోసి నా బరువును దించుకుంటున్నాను. నా అహంకారాన్ని పెంచి పోషించిన సంపదల్లో ముఖ్యమైనదైన అస్త్ర సంపదను ఈ విధంగా తగ్గించుకుంటున్నాను. బ్రహ్మాదేవానాం పదవీ కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం
शेनो गच्छानागस्वधि कर्मणानागं सोमः पवित्रमध्ये दिलेभन् स्वाहा ब्रह्मण इदं नमः विष्णवे स्वाहा विष्णवरिदं नमः रुद्राय स्वाहा रुद्रायेदं नमः अनाज्ञातं जगाज्ञातं यज्ञस्य क्रियते अग्नेतरक्षकल्पयत्वगं हेरेन्द्र यथा तदग्र स्वाहा अग्रयैदं नमः यत्ता गत्रामनपादे రఘుకులాలంకార రామ శ్రీరస్తు సుగుణాభిరామ జితకామ శుభమస్తు వీరాధివీర రణధీర విజయోస్తు ఘనశ్యామ సుందర కళ్యాణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. రామ, లక్ష్మణ, స్వర్గ మత్స్య పాతాళాలను పునీతం చేసే ఈ గంగా నదీమ తల్లికి వందనం చెయ్యండి. సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించిన ఈ పుణ్యనది మీ ఇక్ష్వాకు వంశీయులకు ప్రత్యేకించి పూజ్యురాలు. ఈమెను దివి నుండి భూమికి దించిన ఘనుడు, అకుంఠిత దీక్షాశాలి, త్యాగ నిరతుడు భగీరథ మహారాజు. వంశ జలజాత దినకరుడు, సత్యనిరతుడు, ధర్మవ్రతుడు భగీరథుడు, తన ముత్తాతల తరింపజేయగా జగన గంగనే జగతికి దించగా తపముల నించెను ఆనాడు, అది ఏ నది అయి నడిచెను ఈనాడు. మెచ్చితిని తపమో భగీరథ, నిశ్చల నిరాకర మనోరథ, ఇచ్చదను వరము దిగి వచ్చదను ధరకు, మరి నన్ను ధరించే నాథుడెవ్వడు, నన్ను ధరించే నాథుడెవ్వడు.
ప్రభో శూలపాణే విభో విశ్వనాథ మహాదేవ శంభో మహేశాత్రినేత్ర శివాకాంత శాంత స్మరారే పురారే పదన్యో వరేణ్యో నమాన్యో నగణ్యః గళమున గరళము ధరించినావే తలపై గంగను భరించలేవా భవా శివా శివా కదిలింది కదిలింది గంగా కదిలి ఉప్పొంగింది గంగా పరమ రాజసభావ పరిజుంబిట నిజాంగ కదిలింది కదిలింది గంగా కదిలి ఉప్పొంగింది గంగా ఆకాశమే అదరగా ఐరావతం బెదరగా నందనవనం ప్రిదులగా బృందారకులు చెదరగా సాగింది సాగింది గంగా సాగి చలరేగింది గంగా దూకింది దూకింది గంగా ఉద్వేగాంతరంగా హరిని శిరముల పోటు లెక్కగా బ్రహ్మాండ భాండము గీత లెక్కగా ఉల్లలత్ గంగా మహోర్మికా వీచిక కల్లోల ధాటి ఒక కంట వీక్షించి సురగంగ గరువమ్ము విరువంగనించి సంకీర్ణ జటు జటాక్షతలను పొంగిల్చి దుర్గమ్ముగా మలచినాడు గంగనద్భుతముగా బంధించినాడు జడయను అడవిని బడి బడి అడుగిడి జాడయరుంగనిదై తడబడి నడకుతు గడగడ వడకుతు సుడి వడిపోయినదై ఒక పరి ఇటుతని ఒక పరి అటుతని ముఖమే చల్లనిదై అగుపించని ఆ గగన గంగకై ఆక్రందించ భగీరథుడు ఆ మొరవిని సురధుని చెర విడిపించెను కరుణాభరణుడు పురహరుడు ఉరికింది ఉరికింది గంగా ఉన్ముక్త మానస విహంగా ముందుగా భగీరథుడు నడువంగా తనమేన సరికొత్త తరగలు పొంగ ఉరికింది ఉరికింది గంగా గలగలా పారుతూ గలగలా తాగుతూ చెంగుమని దూకుతూ చెలరేగి ఆడుతూ ఉళ్ళుతూ తూలుతూ నిక్కుతూ నిల్గుతూ మూచివేటను జన్ముని ఆశ్రమమును కనలి ఆముని మృంగె గంగాజరమును
పొంగ భగీరథుని పేరియ పైన నిలపొంగ తాను భాగీరథిగా పుణ్యము సగే నదిగా తరలింది గంగా. పరమ పావనమైన శ్రీపాదము పాషాణమున కొసగి స్త్రీ రూపము పతిత పావనమైన ఈ పాదము ప్రతిపతుల కలిపింది కలకాలము. ఈ పాదమదే పుట్టినది ఎల్ల పాపాలు హరించు గంగా నది. ఈ పాదమిప్పుడు మెట్టినది కడు ఇంపైన సొంపైన మిథిలాపురి. ఇంటి సీతమ్మ విలసిల్లు మిథిలాపురి. సొగసులు పువ్వులు అయితే పౌరుల చూపులు తుమ్మెదలు. వాలిన చోటును వీడగలేవు మధుర మధుర మాసుధలు. పదముల అందం చూసే చూపు పదముల నుండి కదలదులే. పెదవుల నవ్వు చూసే చూపు పెదవుల బదలి కదలదులే. రాముని అందం మకరందం రసమయమైనది ప్రతిగంధం. రాముని అందం మకరందం రసమయమైనది ప్రతిగంధం. రాముని చరణం అరవిందం కొలచిన చాలు ఆనందం. సీతమ్మ విహరించు పూదోటకు మధుమాసమెప్పుడో వచ్చింది. కాని మరలా వచ్చింది సరికొత్తామని రామయ్య తాడుగు పెట్టాడని. గోరింక పిలిచింది రాతిలుకని కోరి చూపించింది రామయ్యని. చిలకమ్మ పిలిచింది సీతమ్మని చేయెత్తి చూపింది రామయ్యని. పడి చూసింది సీతమ్మ. కడగంట చూశాడు రామయ్య. ఆ రెండు చూపులు ఒకసారి కలిసే అతిలోక ప్రణయాలు అందులో వెలసే. విరితోట గడిచాడు రామయ్య. విడలేక నడిచింది సీతమ్మ. ఎవరేమి రామయ్య ఊసెత్తినా సీతమ్మ నిలువెల్ల పులకింతలే. సీతమ్మ నిలువెల్ల పులకింతలే.
కాంభోజరాజ తిలక తామేల ఉపేక్ష వహించి ఉన్నారు. దయచేసి రాజర్షి, నేను ఏకపత్ని వ్రతుడను. స్వయంవర సంకల్పమే నాకు చెల్లదు. మాళవరాజకుమారా, నేను అవివాహితుడనే, కానీ నాకు మా తండ్రి గారి ఆనతి లేదు. ప్రేక్షకునిగానే ఈ సభకు వచ్చాను. మగధరాజ్య మహీపతి తాము అసహాయ సూరులయ్యా నాడు నా అనారోగ్య కారణంగా ఇప్పటికి అసమర్థుడను. విజయం సాధించే వీరుణ్ణి దీవించాలనే వచ్చాను. నరకిన్నర యక్ష గంధర్వ గరుడోరగ రాక్షసాది వీరుడు ఎందరో ప్రయత్నించి విఫలుడైన కారణంగా ఇంకా ఏ వీరుడు ఉద్యుక్తుడు కానట్లు తోస్తున్నది. కష్టసాధ్యమనుకున్న నా శపథం అసాధ్యమైనట్ల ఈ జగతిలో ఈ శివకార్ముకాన్ని ఎక్కుపెట్టగల వీరులే లేరా? అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల వీరాధి వీరుడు, త్రిభువన విజేత, అష్టదిక్పాలకాధినేత, స్మరాంతక పురాంతక వరప్రసాది, పంచభూత కర్మ విద్రావణుడైన ఈ రావణుడున్నాడు. ప్రమథగణ పరివేష్టితుడై నందీశ్వర విఘ్నేశ్వరాదులు సేవించగా కొలువు తీరిన జగదీశ్వరునితో సహా కైలాస పర్వతాన్నే కదిలించి వేసిన రావణ బ్రహ్మకు ఈ చివికిల విల్లొక లెక్క. మరణించాడా? వరప్రసాదిగా చావు రాకుండా వరాలున్నాయిగా. ఆ చావు కావాలంటే మళ్ళీ తపస్సు చేయాలేమో.
కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి ఆకాశమంతా పందిరి వేసి భూదేవంతా అరుగును అలికి ఆకాశమంతా పందిరి వేసి భూదేవంతా అరుగును అలికి ఆని ముత్యముల ముగ్గులు పెట్టి ఆని ముత్యముల ముగ్గులు పెట్టి అంగరంగ వైభోగ భరితమౌ కళ్యాణం చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి. పగడపు రోకలి బంగారు కట్లు పసుపుల దంతే పడపుల గట్లు పగడపు రోకలి బంగారు కట్లు పసుపుల దంతే పడపుల గట్లు మరి పరిచి పట్నము దంచి మరి పరివిరముల పట్నము దంచి భూమి కౌగిలి సుధకులు పాడే కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి. నూనెల చిరకను అంటే హరిచందనమే మేలు నాలది సంపెగి నూనెల చిరకను అంటే హరిచందనమే మేలు నాలది మణిపీఠముపై నలుగులు పెట్టి మణిపీఠముపై నలుగులు పెట్టి మంగళ స్నానము చేసే రాముని కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి. తీరుగ కస్తూరి తిలకము తీర్చి తీరుగ కస్తూరి తిలకము తీర్చి ఆరాణిని పాదాలకు పెట్టి ఆరాణిని పాదాలకు పెట్టి ఇట్టి చుక్కలో మొక్కలు నిలిపి ఇట్టి చుక్కలో మొక్కలు నిలిపి శ్రీని కూతురై వెలసిన సీత కళ్యాణం చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి. వరురాముడు పురుషోత్తముడే వధు సీతా జగన్మాతయే బ్రహ్మ కడిగిన పాదము కడిగే కన్యావాత బ్రహ్మజ్ఞాని ఇది నా పుత్రిక సీత శుభాంగి ఇటు చేపట్టగా నీ అర్ధాంగి నిత్యము నీతో నీడ విధాన చరించగలదని జనకుడు పలికే కళ్యాణం చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి.
ముత్యములెర్రగ మారి ఎర్రనివేమో నీలములవుతూ తడవ తడవ రంగును దాల్చి తడవ తడవ రంగును దాల్చి తరంగాలు ధరింపజేసే కళ్యాణం చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి. చూడువాలయము శుభదాయకము రక్తి భక్తి ముక్తిదాయకము చూడువాలయము శుభదాయకము రక్తి భక్తి ముక్తిదాయకము స్వామి పాఠముల కల్ప వృక్షము స్వామి పాఠముల కల్ప వృక్షము కలకాలానికి నిరుపమానమౌ కళ్యాణము చూడండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడండి. వందనం పరశురామ, వందనం. ధర్మ తేజోనిధి, నీకు ఈ దశరథుని ప్రణామం. అచంచల తపోనిష్ఠాగరిష్ఠులైన తాము స్వయంగా ఈ శుభ సమయాన విచ్చేయటం మా మహద్భాగ్యం. ఈ వధూవరులు ధన్యులు. నాయనా రామా. రామ ఎవడా రాముడు? ఈ పృథ్వీ మండలానికంతటికీ రాముడొక్కడి భార్గవరాముడు. హరిహరాత్మకమైన నామం ధరించే అర్హత మరెవ్వరికీ లేదు. ఉంటే ఈనాడి అకృత్యం జరగదు. త్రిభువన పూజ్యుడైన త్రినేత్రుని హస్తాలను అలంకరించి త్రిపురాసురుల సంహరించిన అతి పవిత్ర కార్ముకాన్ని వంచి ఖండించిన ఆ దురహంకారి మస్తకాన్ని నా ఈ కఠోర కుఠారంతో ఖండ ఖండాలు గావించి. మహాత్మా శాంతించండి. ఆ విల్లు విరచడం అపచారం అని మేము తలంచలేదు. తెలిసి చేసినా తెలియక చేసిన అపచారం అపచారమే. దండన తప్పదు. ప్రభు, మిమ్మల్ని వేడుకుంటున్నాను, అనుగ్రహించి ఆశీర్వదించవలసిన వేళ పసిబాలునిపై ఆగ్రహించకండి. అధర్మమే జరిగితే నన్ను దండించండి. భార్గవరామ, శివ ధనుర్భంగం ధర్మ విరుద్ధమని భావిస్తే ఇంతకాలం ఎందుకు మౌనం వహించారు? నేను నా ప్రతిన ప్రకటన చేసినప్పుడే తమ అభ్యంతరం ఎందుకు తెలుపలేదు? ఏమే నన్నే ఎదురు ప్రశ్న వేస్తున్నావా? అవును, తప్పు నాదే. ఆనాడు ధర్మదేవతను కాటు వేస్తున్న క్షత్రియాధమ విష సర్పాలను 21 మారులు దండెత్తి శతకోటి ఖండాలు చేసి నీ జాతిని నామమాత్రావశిష్టం చేసి శాంతించాను. అదే నా తప్పు. నాడు నామమాత్రంగా మిగిలిపోయిన కొన్ని వానపాములు నేడు ముసలు కొట్టి స్థితికి వచ్చాయి. మహేశ్వర చాపాన్ని విరిచిన మహావీరుడవు నీవేనా? ఈ స్వయంవరం వీర్యశుల్క ప్రధానమైనది. శివచాపాన్ని ఎక్కుపెట్టడమే నా సంకల్పం. అది విరిగిపోవడం ఈశ్వరేచ్ఛ. ఓహో, ఈశ్వరేచ్ఛ ఎట్లున్నదో ఎరిగిన జ్ఞానివన్నమాట. మంచిది. ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి నారాయణేచ్ఛ కూడా తెలియజెప్పు.
రామా, నా తండ్రి క్షేమమే కదా, క్షేమమే కదా? తమ వాత్సల్యమే నాకు సర్వరక్ష. కాదు, గురుదేవుల కృప నాయన. రా, ముందు వారికి వందనం ఆచరించు. రానాయన.